టాలెంట్ అనేది ఎవరికి సొంతం కాదనడానికి ఇదే నిదర్శనం. చదివింది 10వ తరగతి అయినా అన్నం పెట్టి రైతుకు ఎంతో మేలు చేసే నైపుణ్యాలు అతని సొంతం. అన్నదాతలకు ఉపయోగపడే ఎన్నో కొత్త పరికరాలను పరిచయం చేశాడు. చిన్న చిన్న పరికరాలు తయారు చేస్తూ ఔరా అనిపించుకున్న ఈ పల్లె నిపుణుడికి రాష్ట్రపతి భవనం నుంచి పిలుపొచ్చింది. ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యే రాష్ట్రపతి ఎట్ హోమ్కు ఆహ్వానం అందుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చెందిన పల్లె ఇంజనీర్గా పేరొందిన ఇన్నోవేటర్ షణ్ముఖరావుకు ఢిల్లీ వెల్కమ్ చెప్పింది. ఈ నెల 26న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్లో నిర్వహించే తేనేటి విందుకు ఆహ్వానం లభించింది. ఈ అరుదైన అవకాశంపై ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కష్టజీవిగా మట్టిలో మాణిక్యంలా పేరొందిన తమకు రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు ఎంతో ఆనందాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. నా భర్తకి ఈరోజు రాష్ట్రపతి అవార్డు రేపల్లె షణ్ముఖరావు గారికి ఈ అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉన్నది. రాష్ట్రపతి అవార్డు తన 15 సంవత్సరాల కృషి పట్టుదలతో ఈరోజు ఈ అవార్డు రావడం జరిగింది. దానికి మా ఫ్యామిలీకి, మా గ్రామస్తులకు చాలా హ్యాపీగా ఉన్నది. అది తను రైతుల శ్రమని దగ్గరుండి చూడగలిగారు. దాంతో ఆ రైతులకు సంబంధించిన వస్తువుల్ని తయారు చేయడం, రైతుకు అందుబాటు ధరలో ప్రతి చిన్న రైతు కూడా కొనుగోలు చేసుకుని, మరి వేరే చోట కూడా మెకానిజం రాకుండా లోకల్ మెకానికులతో రిపేర్ చేసుకునేలాగా తను పరికరాలు తయారు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే 10th క్లాస్ బేస్ తోటి ఐఐటీలో రీసెర్చ్ స్కాలర్గా జాయిన్ అయ్యారు. తర్వాత ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈరోజు ఈ రాష్ట్రపతి అవార్డు చాలా గర్వకారణంగా ఉన్నది మాకు. నా భర్తకి ఈరోజు రాష్ట్రపతి అవార్డు రేపల్లె షణ్ముఖరావు. 10వ తరగతి వరకు చదివి చిన్నతనం నుంచి గ్రామంలో రైతుల విద్యుత్ మోటార్లను మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగాడు. రైతుల ఇబ్బందులను గమనించేవాడు. రైతులు ఇబ్బందులు పడకుండా తక్కువ ఖర్చుతో రైతులకు ఉపయోగపడేలా పలు రకాల యంత్రాలను రూపొందించి అందరి మన్ననలు పొందాడు. రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ తన నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు సాగాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లు చిన్న చిన్న పరికరాలు తయారు చేస్తూ తన సామర్థ్యాన్ని ఆకాశమంత పెంచుకున్నాడు. కేవలం వాళ్ల ఊర్లోనే కాకుండా తన ప్రతిభను దేశ రాజధాని వరకు చాటాడు. నా పేరు రేపల్లి షణ్ముఖరావు, మాది కంబాలపల్లి గ్రామం, మహబూబాబాద్ జిల్లా. నేను గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ని. నేను గత 10-15 సంవత్సరాల నుంచి ఇన్నోవేషన్ చేస్తున్నాను. ఆ ఇన్నోవేషన్స్లో కార్యక్రమాల్లో భాగంగా దాంట్లో వ్యవసాయం సంబంధించి నేను ఒక 4-5 చేశాను. ఇందులో ప్రధానంగా మోనోవీల్ వీడర్ అని చెప్పని నేను చేయడం జరిగింది. ఈ మోనోవీల్ వీడరు ఉపయోగాలు ఏంటంటే పత్తి చేనులో కానీ మిర్చి చేనులో కానీ వీడింగ్ చేయొచ్చు. అంతేకాకుండా దీంతో మామూలుగా మెట్ట పొలాల్లో దున్నుకోవచ్చు. అంతేకాకుండా దీంతో బోధలెక్కించుకోవచ్చు, కాలువలు చేసుకోవచ్చు, బెడ్లు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటికాడ నుంచి చేను దగ్గరికి మందు బస్తా లాంటివి తీసుకెళ్ళచ్చు. అక్కడి నుంచి చేను కాడి నుంచి తెంపిన పత్తి కానీ మిర్చి కానీ అలాంటి కూరగాయలు అవి కూడా ఇంటికి తీసుకురావడానికి అనుకూలంగా చేయడం జరిగింది. ఇది మల్టిపుల్గా పనిచేస్తుంది. దీన్ని ఇంత అవకాశాలున్న ఈ మిషన్ని మన కేవీకే మల్యాల వాళ్ళు గుర్తించి అటారీ హైదరాబాద్ వాళ్ళకి రాయడం జరిగింది. నా పేరు రేపల్లి షణ్ముఖరావు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఉద్యాన ఉత్సవ్లో తాను తయారు చేసిన మోనోవిల్ మ్యాన్ రైడింగ్ పవర్ లీడర్ యంత్రాన్ని ప్రదర్శించారు. ఈ నెల 3 నుంచి 11 వరకు ఈ మేళాలో ఆయన చేసిన ఇన్నోవేషన్ పరికరం అందరినీ ఆకట్టుకుంది. పత్తి, ఇతర పంట పొలాల్లో కలుపును తొలగించేందుకు ఉపయుక్తంగా ఉండే ఈ కొత్త రకం పరికరం అందరినీ ఆకట్టుకుంది. ఈ యంత్రం తయారు చేయడానికి రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారం కూడా అందించింది. ఈ
వాహనాన్ని రూపొందించినందుకు గాను షణ్ముఖరావుకు గొప్ప పురస్కారం లభించింది. ఉత్తమ ఆవిష్కరణకర్త పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నాడు. తాజాగా మరో మైలురాయిని చేరుకున్నాడు షణ్ముఖరావు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆహ్వానం అందుకున్నాడు. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవం ఎట్ హోమ్ కార్యక్రమానికి వెళ్లనున్నాడు. ఈ ఆహ్వానంపై తన కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు చాలా గర్వంగా భావిస్తున్నారు. ఆయన కష్టానికి తగిన ఫలితం దక్కిందంటున్నారు. చదువుతో సంబంధం లేకుండా క్రియేటివిటీ, రైతులకు సహకారం అందించాలనే తలంపు షణ్ముఖరావును ఉన్నత శిఖరాల వైపు అడుగులేసేలా చేస్తుంది. ఇలాంటి మరెన్నో ఆవిష్కరణలు చేసి తక్కువ ఖర్చుతో రైతులకు ఉపయోగపడే పరికరాలు మరెన్నో అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.